హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ములక్కాడ ఫ్రై చేశానండి. సో ములక్కాడ ఫ్రై ఎలా చేశానో చూసేయండి. దీనికి కావాల్సినవి పచ్చెనగపప్పు, మినగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు 2 తీసుకున్నాను, 4 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్కాయ, మళ్ళీ నూపప్పు. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోండి. జీలకర్ర మాత్రం 1/2 స్పూన్ మాత్రం తీసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగా వేగిన తర్వాత మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ములక్కాడల్ని చక్కగా ఆయిల్లో వేసుకొని వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గనిస్తూ వేపుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు అయితే కనుక మూత పెట్టి తీయడం మీకైతే చూపించట్లేదు, కానీ ఎక్కువసేపు అయితే మగ్గనివ్వండి. ఎందుకంటే ఉప్పు అది ఎక్కాలి కదా. చక్కగా పచ్చివాసన పోయి ముక్క అయితే మెత్తగా అయిపోతుంది. ఇలా బాగా వేగుతున్న టైంలోనే ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆ పౌడర్ని కూడా చక్కగా ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం వేసినప్పుడు కలర్ ఇలా ఉంది, కానీ బాగా వేగిన తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతుంది, మనకి వేగినట్టు తెలుస్తుంది అనమాట. ఇందులో ఆల్రెడీ ఒక 15 మిరపకాయల వరకు వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. ముక్కకి కూడా బాగా ఉప్పు కారం చక్కగా వెక్కుతుంది. మూత పెట్టి బాగా ఇలాగా మగ్గనిస్తూ కలుపుకుంటూ ఉంటే ములక్కాడ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది.